హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నక్క శ్రీనివాస్ రెడ్డి అడ్వకేట్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇళ్ల నిర్మాణ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మనం ఏం చేయాలి? ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల లోపల ఆహ్, జరిగేటువంటి విషయం. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రజలు అనేక ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. వాళ్ళు ఇల్లు కట్టుకునే సమయం లోపల అన్ని డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి గూడా సక్రమంగా ఉండి, కొన్నిసార్లు మనము ఇబ్బందులకు గురవుతా ఉంటాం. అలాంటి సందర్భంలో ఏం చేయాలి? అనేది ఈరోజు టాపిక్. అయితే పంచాయతీరాజ్ చట్టం 2018 అనేది ఒకటుంది. దానికి లోబడే ఏ అధికారైనా గూడా మనకు గ్రామ పంచాయతీలో గావచ్చు, మండల ఆఫీస్‌లో గావచ్చు, జిల్లా పరిషత్ ఆఫీస్‌లో గావచ్చు. ఏ ఆఫీస్‌లోనైనా గూడా 2018 పంచాయతీరాజ్ చట్టంకు లోబడి మాత్రమే వీళ్ళందరూ పనిచేయాల్సి ఉంటది. ముఖ్యంగా మనం ఒకటి గమనించుకోవాలి. మనం అధికారుల దగ్గరికి పోయి, "అయ్యా! నీ బాంచన్ కాలు మొక్కుతా, ప్లీజ్, ప్లీజ్ సార్, సార్, మేడం, మేడం" అనే కంటే గూడా వాళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్‌లు. పబ్లిక్ సర్వెంట్ అంటే ఏంటంటే ప్రజా సేవకులు. వాళ్ళు మనకి యజమానులు గాదు. ఎట్టి పరిస్థితిలో గూడా వాళ్ళనేటోళ్ళు మనకి యజమానులు కాదు. వాళ్ళు జస్టు ఉద్యోగం చేస్తూ మనం కట్టే పన్నుల ద్వారా వాళ్ళకి జీతాలొస్తున్నాయి. అంతే తప్ప వాళ్ళేదో మనకి యజమానులైనట్టు మనం వాళ్ళ ముందెళ్లి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనం కట్టే పన్నుల ద్వారా వాళ్ళు జీతాలు పొందుతున్నారు. అవునా కాదా? అలాంటప్పుడు పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్‌కి సర్వ్ చేసే వాళ్ళు అనేది మనం ఒకటి గుర్తుపెట్టుకొని, మనకెప్పుడైతే ఇబ్బంది కలిగిందో, ఇబ్బంది కలగంగానే ఆదర బాదర అయ్యో! భయపడిపోయి ఏదో అమ్మో! అమ్మో! ఏమైతదో అనేది ఆహ్, పోగొట్టేసుకొని మనం ఏం చేయొచ్చు? అంటే వాళ్ళ పైన మనం ఏం చేయొచ్చు? ఒకటి మనము పై అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోవచ్చు. ఇప్పుడు మనకు ఒక ఉదాహరణకు గ్రామ పంచాయతీలో ఇబ్బంది ఉంది. గ్రామ పంచాయతీ ఎవరు మెయింటైన్ చేస్తారంటే సెక్రటరీ. గ్రామ పంచాయతీ సెక్రటరీ మెయింటైన్ చేసినప్పుడు, మన గ్రామ పంచాయతీలో మనకు అధికారుల నిర్లక్ష్యం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎంపీడీఓ ఉంటారు, ఎంపీఓ ఉంటారు, డీపీఓ ఉంటారు, కలెక్టర్ ఉంటారు. జిల్లాకి కలెక్టర్. ఇక్కడి దాకా మన సమస్యను తీసుకెళ్ళొచ్చు. అప్పటికి కూడా, అప్పటికి కూడా మన ఇష్యూ రిజాల్వ్ కాపోతే, మనకు అత్యంత కీలకమైన ఒక వెపన్ ఉంది. అదే లా. అన్నిటికంటే మంచి గట్టి వెపన్ ఏందంటే లా. లాని నమ్ముకున్నోడు చెడిపోయినట్టు చరిత్రలో లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ డీపీఓ, కలెక్టర్‌లు కూడా మనకు రెస్పాండ్ అయినా, కాకపోయినా కూడా మనం లాను నమ్ముకోవచ్చు. లాను నమ్ముకుంటే వాళ్ళకు ఫస్టు మనం వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళగానే మనకేమైతదంటే, కింది స్థాయిలకు ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఒస్తది. లేదంటే చార్జ్ మెమో ఒస్తది. మనం ఇంకా లీగల్‌గా ఎళ్ళినట్టయితే, లీగల్ నోటీస్ పంపించినట్టయితే, మనం లీగల్ నోటీస్ ఎవరికి పంపొచ్చు? గ్రామ పంచాయతీ సెక్రటరీకి పంపొచ్చు, ఎంపీడీఓకి పంపొచ్చు, డీపీఓకి పంపొచ్చు, కలెక్టర్‌కి పంపొచ్చు. మనం వీళ్ళందరికీ లీగల్ నోటీస్ పంపుతున్నామంటే అక్కడే అర్థమైపోతది. లీగల్‌గా ఎళ్తే ఏంటంటే, గవర్నమెంట్ ఎప్పుడు స్ట్రగుల్స్ ఫేస్ చేయాలనుకోదు. పై ఆఫీసర్‌లు కూడా ఏదైనా సున్నితంగా సమస్యను సాల్వ్ చేసుకోవాలనుకుంటారు తప్ప, దాన్ని ఇష్యూ క్రియేట్ చేసుకొని, లీగల్‌లో ఇరుక్కోవాలని ఎప్పుడు గవర్నమెంట్ అనుకోదు. అలాంటప్పుడు ఏమైద్ది? సస్పెన్షన్ అంటే డిసిప్లినరీ యాక్షన్ కింద సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటది. నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ పంచాయతీరాజ్ చట్టం 2018 క్లియర్ చెప్పింది ఏంటంటే, నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ కింద సెక్షన్ 23, 24 అనేది ఇన్వోక్ అయినప్పుడు ఏమైద్దంటే, వాళ్ళని సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటది. అలాంటప్పుడు మనం భయపడకుండా ముందు మన సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. దాని తర్వాత ఏం చేయాలి? లీగల్ నోటీస్ పంపియాలి. అప్పుడు ఓన్లీ గ్రామ పంచాయత్ సెక్రటరీకో, ఎంపీడీఓకో పంపితే సరిపోదు కాబట్టి డీపీఓని, కలెక్టర్‌ని కూడా ఇన్వోక్ చేస్తే రేపు పొద్దున వీళ్ళు కూడా యాక్షన్ తీసుకోకపోతే మన లీగల్‌లో 7 రోజులు టైం పెట్టాలి. ఆ 7 రోజుల లోపే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు మాక్సిమం. ఒకవేళ తీసుకోకపోతే రిట్ ఆఫ్ మాండమస్ అనేది హైకోర్ట్‌లో ఫైల్ చేస్తే ఇమ్మీడియేట్‌గా దానిలో మనం చార్జెస్ కూడా కోరొచ్చు. వీళ్ళ మీద ఎలాంటి డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలో హైకోర్టే డిసైడ్ చేస్తది. ఎవ్వరు గాబరా పడిపోవాల్సిన పని లేదు. మనం వీళ్ళు అయ్యో! ఇయాల ఈ పని అయ్యట్లేదే, మన గ్రామ పంచాయతీలో ఆ పని అవ్వట్లేదు. దాదాపు ఎక్కువ సమస్యలు
ఈ ఇళ్ళ నిర్మాణం విషయంలో అనుమతులు కోరుతా ఉంటాం. అలాంటప్పుడు ఇంకొకటేందంటే ఇక్కడ మనం మిస్ అయ్యే పాయింట్ ఏందంటే అధికారులు నిర్లక్ష్యం జేసినప్పుడు ఓన్లీ లంచం తీసుకుంటేనే ఏసీబీ వాళ్ళు ఇన్వాల్వ్ కారనుకోవద్దు. ఇలాంటి నిర్లక్ష్యమైన ధోరణి ఉన్నప్పుడు కూడా ఏసీబీని ఇన్వాల్వ్ చేయొచ్చు. ఏసీబీని ఇన్వాల్వ్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకు ఫలితం ఉంటది. ఒకటి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం. రెండోది లీగల్ నోటీసులు పంపియడం. మూడోది హైకోర్ట్‌ని ఆశ్రయించి రిట్ ఆఫ్ మాండమస్ కింద మనం కేస్ ఫైల్ చేయడం వీళ్ళ పైన. అప్పుడు హైకోర్టే యాక్షన్ తీసుకుంటది. అది కాకపోతే ఏసీబీని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు. ఇన్ని రకాలుగా మనకున్నాయి గాబట్టి, మనం దేనికి భయపడకుండా ఖచ్చితంగా లీగల్‌గా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. అందుకే లా తెలుసుకోండి. మీకు మీరే లాయర్ అవ్వండి అనే కాన్సెప్ట్ ద్వారా నేను మీ ముందుకొచ్చి చిన్న చిన్న సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు టాపిక్ ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. థాంక్ యూ.